కేపీహెచ్బి ప్రాంతం మరియు కొన్ని ప్రాంతాల్లో కూడా హెచ్ఐవి అనేది బాగా వ్యాపించింది అని కూడా ఒక రిపోర్ట్ రావడం నిజంగా అందరికీ కూడా దిగ్భ్రాంతి కలగజేసింది. ఎందుకంటే హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. మరి ఇంత చేస్తున్నప్పుడు మరి హెచ్ఐవి కేసులు రావడం ఏంటి? దీని గురించి కూడా మా మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, వారు సోషల్ యాక్టివిస్ట్ కూడా ఉన్నారు. రీసెర్చ్ కూడా చేస్తే చాలా దారుణమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. అదేంటంటే హెచ్ఐవి అనేది వ్యాపించడానికి కారణం కాలేజ్ అమ్మాయిలే. ఇంకా చెప్పాలంటే ఈ హాస్టల్స్లో ఉండే కొంతమంది అమ్మాయిలు కూడా, చాలామంది కూడా తెలిసే ఉంటుంది, చదువుకుంటూ కూడా లేదంటే ఒక జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్స్ అని కూడా చాలామంది చేస్తుంటారు. సో పార్ట్ టైం ఇది వ్యభిచారం అనేటువంటిది, పాక్షిక వ్యభిచారం అనేటువంటిది కూడా విపరీతంగా కూడా ఇప్పుడు వ్యాపించిందండి. ఇది హాస్టల్స్లో ఉండేటువంటి కొంతమంది అమ్మాయిలు, కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కూడా డబ్బుల కోసము, కేవలం డబ్బుల కోసమే వాళ్ళు వ్యభిచార వృత్తిని కూడా అనుసరిస్తున్నారు. ఇది దిగ్భ్రాంతి కలిగించేటువంటి విషయం.